సోలో లెవెలింగ్ మాంగా ఎక్స్‌ప్లనేషన్ 'రెడ్ గేట్ ఆర్క్' పార్ట్ 3. సో, ఇందులో ఏంటంటే మీకు లాస్ట్ పార్ట్ ఇది. ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. సో, ఒకసారి అయితే వెళ్లి చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇంకపోతే ఈ చాప్టర్‌లో చూసుకుంటే మీకు ది బెస్ట్ ఫైట్ అయితే జరగబోతుంది. మన 'జిన్‌వూ వర్సెస్ బార్కా' అనమాట. సో, స్టే ట్యూన్ ఫర్ ద ఎండ్. అండ్ బై ద వే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకంతే ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, లాస్ట్ చాప్టర్ ఎక్కడైందో మనకు తెలుసు గదా! బార్కా అయితే మన జిన్‌వూనైతే "నువ్వే గదా స్ట్రాంగ్ పీపుల్‌లో ఒకడివి" అనైతే అంటాడు. ఇంకక్కడితో ఆ చాప్టర్ అయితే ఎండ్ అయిపోద్ది. సో, అక్కడి నుంచే కంటిన్యూషన్ అవుద్ది. ఇంకప్పుడే జిన్‌వూ అండ్ బార్కా అయితే క్లాష్ చేసుకుంటారు. అండ్ జిన్‌వూ అయితే ఇలా అనుకుంటాడు వీడు అంత తేలిగ్గా గివ్ అప్ ఇచ్చేలా లేడే అని. ఇంకప్పుడే బార్కా అయితే "నా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది. జాగ్రత్తగా వినైతే" అంటాడు. పైగా "నేను నీకు ఏ హాని కూడా చేయను. కానీ అంతకన్నా ముందు నేను నిన్నో క్వెషన్ అడగాలి. నువ్వొక హ్యూమన్ కానప్పుడు ఈ హ్యూమన్స్‌తో ఎందుకుంటున్నావు" అనైతే అంటాడు. మన బార్కా ఏమో నవ్వుతా ఉంటే, మన జిన్‌వు మాత్రం "అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి భయం పడుతున్నావా?" ఇంక బార్కా ఉండి ఇలా చెప్తాడు. "మా హెడ్స్‌లో ఒక వాయిస్ అయితే ఇనిపిస్తా ఉంటది కన్సిస్టెన్సీగా మనుషుల్ని చంపమని. బట్ నీ విషయానికొస్తే నాకు ఎటువంటి వాయిసు వినపట్ల నిన్ను చంపు అని." జిన్‌వు అనుకుంటాడు ఇలా, ఏంటి ఒక వాయిస్ హ్యూమన్స్‌ని చంపమని చెప్తుందా? ఇది సిస్టమ్ మోడల్స్‌కి ఏమన్నా సిమిలరా? నాకు ఈ వాయిస్ అప్లై అయినప్పుడు నేనేమన్నా ప్లేయర్‌నా? ఇంక బార్కా ఉండి, "సరే మనం ఫైట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీ ఎనకాల ఉన్న మనుషుల్లో నాకు ఇచ్చేసేయి. నేను తీసుకెళ్ళిపోతా" అనైతే అంటాడు. "అప్పుడు నేను నిన్ను వదిలేస్తా. ఎలా ఉంది ఈ ప్రపోజల్?" "సరే నన్ను కూడా నిన్నో క్వెషన్ అడగనివ్వు" అనైతే జిను అంటాడు. "మీరంతా ఎవరు? ఎక్కడి నుంచొచ్చారు? ఎందుకు చంపుతున్నారు మనుషుల్ని?" అని అనంగానే బార్కా అయితే ఆర్ అనంగానే మన జిన్‌వుకైతే గ్లిచ్ లాగా అనిపిస్తది. మళ్ళా అయితే స్టార్టింగ్‌కొస్తారనమాట. ఇంక మన జిన్‌వుకి ఏం అర్థం కాదు. ఏంటి ఇప్పుడే కదా వీడు మాట్లాడాడు. సరే బార్కా ఉండి, "మా ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తావా?" అంటే, "నేను చేయను. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో పో" అనైతే అంటాడు. ఇంకా బార్కా ఉండి, "ఏంటి నువ్వు నా సోల్జర్స్‌ని చూసి కూడా ఆ మాట అనగలుగుతున్నావా? నీ వెనకాల ఉన్న నంబర్స్ కంటే నా సోల్జర్స్ చాలా ఎక్కువ మందున్నారు. పైగా స్ట్రాంగ్ కూడా." ఏంటి నంబర్సా? హౌ అబౌట్ ఇట్ అని చెప్పి మన షాడో మోనార్చ్‌నైతే సమ్మన్ అయితే చేస్తాడనమాట మన జిన్‌వు అయితే. ఇంకా చూసి మన జిన్‌వు క్రీమేట్స్ అయితే షాక్ అయిపోతారు. ఇంక బార్కా ఉండి ఏంటి చీప్ ట్రిక్సు అంటే జిన్‌వు ఏంటి ఇది చీప్ ట్రిక్కా? ఇంక పోతే ఆ క్రీమేట్స్ అందరూ పారిపోతూ ఉంటే వాళ్ళని వదలకుండా బాణం వేసి కొడతా ఉంటారనమాట. యాక్చువల్‌గా నాకర్థం కానిదేంటంటే వీళ్ళు కొట్టుకోకుండా మధ్యలో ఆళ్ళేం చేశారని ఆళ్ళ మీద పడతాడు. సో, బ్యాక్ టు చాప్టర్. వీళ్ళు కాస్త కష్టంగానే ఉన్నారు. కానీ నేను తేలిగ్గానే చంపగలను. ఐస్ బేర్ కంటే ఐస్ లీవ్స్ కాస్త కష్టంగానే ఉన్నారు. కానీ వీడే అత్యంత పెద్ద ప్రాబ్లమ్. ఒక చిన్న గ్లాన్స్ నుంచే నేను చెప్పగలను. వీడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నేను, గ్రిస్ కలిసినా కూడా ఇతన్ని ఓడించలేమేమో. పైగా నాకు ఇంకొక స్ట్రాంగ్ షాడో కావాలని చెప్పి మన జిన్‌వు అయితే కించులు గడి వైపే చూస్తా ఉంటాడనమాట. ఇక మన బార్కా ఉండి "నీ పేరేంటి? నా పేరు బార్కా" అంటే మన జిన్‌వు వచ్చేసరికి సంగ్ జిన్‌వు అనైతే అంటాడు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫైట్ సెలవుకైతే దిగుతారనమాట. ఇక మన బార్కా ఉండి "వావ్! నేను చాలా రోజులైంది ఇలాంటి ఎక్సైట్‌మెంట్ చూసి" అనైతే అంటాడు. ఇంక జిన్‌వు వచ్చేసరికి "థాంక్స్ టు మై మెజిషియన్ ఎందుకంటే నేను కొంచెం సమయంనైతే కేటాయించాను." ఇంక అప్పుడే కించులు గాడైతే లేసి "ఖచ్చితంగా ఆ వాయిస్ సంగ్ జిన్‌వు గాడిదే. వాడిదే. ఇప్పుడు ఆడు నా చేతిలో సచ్చాడని" చెప్పి కత్తి తీసుకొనైతే ఎళ్తా ఉంటాడనమాట. ఇంక జిన్‌వు వచ్చి "నువ్వు ఆ అటాక్‌లో సచ్చిపోయి ఉండవు. టైం వేస్ట్ చేసిన చాలే గాని బయటికి రా" అనైతే అంటాడు. ఇంక బార్కా ఉండైతే మీద పడతా "ఇంతేనా నీ సోల్జర్స్ లిమిట్" అనైతే అంటాడు. ఇక పక్కనే మన కించులు గాడు కూడా ఎగిరైతే జిన్‌వు మీద పడతా ఉంటే ముందు నుంచి బార్కా ఎనకాల నుంచి కించులు అనమాట. ఇద్దరు మీద పడతా ఉంటారు. "కించుల్ నేను ప్రెడిక్ట్ చేసినట్టుగానే నువ్వొచ్చావు. సో, నీ కర్మ ఏం చేస్తాం" అనైతే ఇగ్రీస్‌నైతే సమ్మన్ చేస్తాడు. అండ్ ఇంకంతే కించులు గడి పొట్టలో అయితే గుస్తాడు. వాడైతే సచ్చిపోతాడు. ఇంక కించులు గడు ఇలా చెప్తాడు. "ఏంటి నువ్వు నా మూవ్స్ ప్రెడిక్ట్ చేసావా? నేను బిగినింగ్ నుంచే ప్రెడిక్ట్ చేశానైతే" అంటాడు జిన్‌వు. ఇంక బార్కా అండి "ఎంత బావుంది. కానీ ఏది మార్చలేవు నువ్వు" అనైతే అంటాడు. ఇంక జిన్‌వు అయితే అరైజ్ అంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకోవైపు చాప్టర్‌లో చూసుకుంటే మన బార్కా అయితే జిన్‌వు మీదకి ఎగబడతా "నువ్వు హైడ్ అవ్వటంలో ఎటువంటి పాయింట్ లేదు" అనైతే అంటాడు. ఇంకప్పుడు మన జిన్‌వు అయితే కించులు గాడినైతే సమ్మన్ చేస్తాడనమాట. ఇంకంతే వాడైతే బార్కాతో ఫైట్ చేస్తానే ఉంటాడు. ఈడి పేరు ఏమని పెడదాం? ఆ! ఐరన్ నీ పేరు ఇక నుంచి అనైతే అంటాడు. "హేయ్! ఏమనుకుంటున్నావురా నా గురించి? నన్ను వీళ్ళెవరన్నా ఆపగలరా?" అనైతే మనోడు బార్కా అయితే అంటాడనమాట. "ఆఫ్‌కోర్స్ నాట్" అనైతే అంటాడు జిన్‌వు.
ఇక మన భార్గవ్ ఉండి వామ్మో! ఇంకోడు కూడా వచ్చాడా? సర్లే రాని చూసుకుందాం అనైతే అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. అండ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మీరే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీస్‌లో ఎంతమందైతే చూసారో ఈ ఫైట్స్ అనేవి ఖచ్చితంగా కామెంట్ డౌన్ అయితే చేయండి. "ఈడు నన్ను ఆపలేడు" అనైతే అంటాడు భార్గవ్. అవునా! అలా అయితే మా ముగ్గురితో ఎలా తట్టుకుంటావు నువ్వు? అనైతే జిన్ను అంటాడు. రూమ్‌మేట్స్ గూడా అంటారు. హంటర్స్ ఇలా ఫైట్ చేస్తారా? ఇలా అయితే నేను నా లైసెన్స్‌ని ఎప్పటికి రాలేటేమో. కొంపదీసి ఇది అలాంటిది, ఇలాంటిది కాదు గదా! నేనేమన్నా డ్రీమ్ ఏమన్నా అవుతున్నానా అనైతే అనుకుంటా ఉంటది. ఇంక మన జిన్ను అయితే ఒక పాయిజన్ నైఫ్‌తో అయితే బార్‌కని పొడుస్తాడు. పాయిజన్ అయితే ఎక్కిపోద్ది. "నువ్వొక వేస్ట్ గాడివి. ఆ! ఎవరినన్నా వేస్టు? ఒకసారి చుట్టుపక్కల జూసుకో" అనంగానే బార్కా గాడు చూసుకుంటే ఎవ్వరు ఉండరు. మొత్తం చంపేసుంటారు. ఇంక బార్కా గాడికి కోపమొచ్చి "అయిపోయావురా నువ్వు నా చేతుల్లో" అని జెప్పి ఎగేసుకుంటూ వత్తాడు. మన జిన్ను గాడు కత్తయితే ఇసిరేస్తాడు. "ఏంటి వెపన్‌ని పారేసుకొని పిచ్చోడివా ఏంటి" అంటే మన జిన్ను సడెన్‌గా ఇంకో కత్తయితే తెచ్చుకుంటాడనమాట. ఇంకా ఒక బ్లాస్ట్ అవుద్ది. ఆ బ్లాస్ట్‌లో బార్కా గాడైతే "నువ్వు నన్ను చంపగలవా" అనైతే ఇంకా రేజ్‌లోకైతే ఎళ్ళిపోతాడు. ఇంకప్పుడే జిన్ను గాడైతే వచ్చి పొట్టలో ఒకటైతే పొడుస్తాడనమాట. పొడిచి ఇలా అంటాడు. "ఇంక నీకెండిదే. నువ్వు ఎవరిని చూస్తున్నావో తెలుసా? ఎవరిని పొడిచావో తెలుసా?" అననే లోపే మన ఐరన్ గాడొచ్చి ఒక్కటైతే తంతాడనమాట తల మీద. అంతే నేలకి కరుసుకుపోతాడు. ఇంక జినుగు చెప్తాడు. "నేను నీకు ఆల్రెడీ చెప్పా. ఇదే నీకు ఎండ్." ఇంక జినుగు గూడా అనుకుంటాడు. హమ్మయ్య! ఫైనల్‌గా ఇదయిపోయింది. ఇంక మన ఐరన్ గాడయితే అసలప్పుడు కొడతానే ఉంటాడు కించులు గళ్ళని. ఈడు షాడో మోనాచ్‌లా అన్నా గూడా ఆడి తిక్కదనం ఇంకా ఏమి పోగొట్టుకోలేదన్నట్టయితే అంటాడు. షాడో మోనాచస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాహ్! ఈడిని ఓడించేసామని. ఇంక జినుగు అయితే "ఇంక వెళ్దామా?" "వెళ్దామానా?" గేట్లు అనంగానే గేట్లయితే ఓపెన్ అవుతాయనమాట. ఇంక అందరూ హ్యాపీగా ఉంటారు. "హే! మనం ఇంక ఇంటికెళ్తున్నామే" అని. సరే ఇంక వీడి సంగతేంటో చూద్దాం. టెర్రరైజ్ చేద్దామనైతే చూస్తా ఉంటాడు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకి రెడ్ గేట్ ఇన్సిడెంట్ జరిగింది గదా! అక్కడికైతే తీసుకెళ్తారనమాట. సో, ఇంక మేనేజర్ ఉండి ఇలా చెప్తాడు. "బాస్ మీరేమన్నా ఎళ్తారా? మేము చూస్తా ఉంటాం" అంటే, "నేను ఎలా రెస్ట్ తీసుకోగలను? నా మెంబర్స్ అందరూ లోపల అలా ఇరుక్కొనుంటే, మార్నింగ్ వరకు నేను వెయిట్ చేస్తా." అనేలోపే రెడ్ గేట్ అయితే బ్లూ గేట్‌లా మారిపోయి అందరూ అయితే వస్తా ఉంటారనమాట. ఇంకా సో, అందరూ అనుకుంటా ఉంటారు కించులు గాడొస్తాడు అని. కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, మన జిన్‌వు అండ్ వాళ్ళ క్రూమేట్స్ మాత్రమే వచ్చారు. ఇంకెవ్వరూ రాలేదు. మేనేజర్ ఉండి, "సరే నేననుకున్నట్టుగానే జిన్‌వు వచ్చాడు. ఇంక అందరం ఉండి మిగతా వాళ్ళెవరు అంటే, వాళ్ళందరూ చనిపోయారు. మేము మాత్రమే బతికొచ్చామనైతే" అంటాడు. ఇంకా బీనియోగు అయితే "హ్మ్. అసలేమైందిరా లోపల" అనేలోపే మన జిన్ను అయితే "ఇంకెళ్దాం పదే ఇంటికి నేను డ్రైవ్ చేస్తా" అనైతే అంటాడు. ఇంక బీనియోగ్గు గాడైతే ఉండి ఇలా ఆపి "నేను నీతో మాట్లాడాలి ఆగు" అనైతే అంటాడు. జిన్ను ఉండి నాకు టైర్డ్‌గా ఉంది చాలా. సో, మీ గిల్డ్ మెంబర్స్ ఉన్నాడుగా వాళ్ళనెళ్లి అడుక్కోపో అనైతే అంటాడు. నేను రిక్వెస్ట్ చేయట్లా ఆర్డర్ చేస్తున్నా. మర్యాదగా మాట్లాడు వైట్ టైగర్ గిల్డ్ మాట్లాడుతున్నా. మేము 9 మెంబర్స్‌నైతే కోల్పోయాం. తెలుసా నీకా సంగతి అంటే, సో వాట్? నేను ముగ్గురు మీ రిమైనింగ్‌గా ఉన్న పీపుల్స్‌నైతే కాపాడా. అది కనపడట్లేదా నీకు? అనైతే అంటాడు. నువ్వొక మాస్టర్ అయ్యుండి థాంక్స్ చెప్పాలని తెలీదా నీకు? అనైతే అంటాడు. సరే. సారీ. థాంక్ యూ అనైతే అంటాడు. ఇంక జిన్ను అండ్ ఆ అమ్మాయి అయితే కార్‌లో ఎక్కి ఎళ్తా ఉంటారు. ఇంక బీన్‌యోక్కు ఉండైతే ఇలా అంటాడు. ఎందుకు వాడు అంత ఇరిటేట్‌గా ఉన్నాడు? ఏమో నాకు కూడా తెలీదని మిస్ పార్క్ అయితే అంటుంది. ఇక మేనేజర్ వచ్చి తనైతే బ్యాడ్ పర్సన్ కాదు. మేబీ తను టైర్డ్ అయిపోయాడు. అయితే నువ్వు వాడిని ముందు రెక్యూట్ చేసుకో ఫాస్ట్‌గా. సరే నేను నా బెస్ట్ నేను చేస్తా. ఇంక జిన్ను కార్‌లో ఎళ్తా ఉంటాడు. అండ్ చాలా కొంచెం యాంగ్రీగా చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. ఎందుకంటే తను బార్కా మీద ఎరేజర్ వేస్తే రాలేదనమాట. సర్లే కనీసం ఇదన్నా దొరికింది చాల్లే అనైతే అంటాడు. ఇంక అప్పుడే జిన్ను అయితే మన జీనాస్ ఫ్రెండ్‌నయితే దించేస్తాడనమాట. సో, జాగ్రత్తగెళ్ళు అండ్ మన అమ్మాయి గూడా చెప్పుద్ది. నువ్వు గూడా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యనైతే. ఇక అమ్మాయి అయితే ఇలా చెప్పుద్ది. థాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను కాపాడావు. సో, టుమారో అయితే కలవడానికి ట్రై చేద్దాం. ఇంక అప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన జీనా హౌస్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ అక్కడ కింగు అయితే ఇలా అంటాడు. "ఏంటి అలా ఉన్నావు చూడటానికి?" అంటే "నువ్వు అలానే ఉంటావనుకో ఎప్పుడు చూడటానికి." వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ కార్‌లో ఎక్కైతే బయలుదేరుతారు. ఇంక హ్యాంగ్ హిమ్ అయితే ఇలా వస్తాడనమాట. అండ్ ఇలా వచ్చైతే "జిను ఎవరు సన్ ఇన్ లానా?" అని అంటే "ఏంటి ఇలా అలా మాట్లాడుకుంటా ఉంటుండగా" మన జీనాస్ ఫ్రెండ్ అయితే ఎంటర్ చేస్తది. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసి మన హ్యాంగ్ హిమ్‌కయితే కాస్త బాధైతే ఏస్తదనమాట. ఇంక అలా కార్‌లో వెళ్తారు. ఈ చాప్టర్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో, గైస్ ఎలా అనిపించింది ఈ చాప్టర్? అండ్ యాహ్! నెక్స్ట్ ఇంకో సోలో లెవెలింగ్ వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. బట్ అంతకన్నా ముందు మీకైతే ఒక ఇన్ఫో అయితే చెప్పాలి సోలో లెవెలింగ్ గురించి. అదే జాన్వరి 4థ్‌నైతే మీకు 'రీ అవేకెనింగ్' మూవీలో 2 ఎపిసోడ్స్ వచ్చాయి కదా!
అవి మీకు 2 వీక్స్‌లో 2 ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. సో, మీరు 2 వీక్స్ స్కిప్ చేయొచ్చు. మూవీ చూసుంటే ఆర్ ఎల్స్ మూవీ చూడలేదనుకుంటే ఆ 2 వీక్స్‌నైతే మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.